అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాము. సో, ఇక్కడ ఈ వీడియో ఏంటంటే, మనకి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. శ్రీశైలం అయితే రీచ్ అయ్యాము. అక్కడ వరకు చూసారు కదా! దాని కంటిన్యూషన్ ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక బిగ్ లైక్ ఇచ్చేస్తే ఇంకా మన వీడియో అయితే ముందుకెళ్తుందనమాట. సో, సాక్షి గణపతి టెంపుల్‌కి అయితే వచ్చేసాము. దీని తర్వాత ఇంకొక 1, 2 కిలోమీటర్స్ ముందుకెళ్తే మనకి శ్రీశైలం టెంపుల్ ఆవరణలోకి వెళ్తామన్నమాట. సో, ఫస్ట్ శ్రీశైలంలో మనం శివుడిని దర్శించుకునే దానికన్నా ముందు సాక్షి గణపతిని దర్శించుకోవాలి. ఎందుకంటే ఆయన మనకి సాక్ష్యం చెప్తారనమాట. శివుడి దగ్గర మనం వచ్చామా లేదా అని చెప్పి శ్రీశైలం. సో, అందుకని ఇంపార్టెంట్ చాలా. మనం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒకసారి సాక్షి గణపతి దగ్గర దండం అయితే పెట్టుకోవాలి దిగి. సో, మేమైతే ఇంటి దగ్గరే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాం కాబట్టి ఇంకా మేము పార్కింగ్ చేసేసుకొని దేవుడి దర్శనానికి అయితే వచ్చేసాము. కొంచెం రష్ ఎక్కువనే ఉందండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా! ఎక్కడ టెంపుల్స్‌కి వెళ్ళినా కూడా, ఏ ప్లేస్‌కి వెళ్ళినా కూడా చాలా రష్ ఉంటున్నారు. ట్రాఫిక్, పార్కింగ్ ఇవే ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది. సో, అది కూడా ఇంకా పిల్లలతో అలా ఎంజాయ్ చేయడమే. టెంపుల్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే తొందరగానే దర్శనం అయిపోద్ది. పెద్దగా లైన్ ఉండదు. ఎందుకంటే ఫాస్ట్‌గా మూవ్ అయిపోద్దనమాట. శ్రీశైలం వచ్చిన వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్షి గణపతి దగ్గర అయితే ఆగి దండం పెట్టుకుంటారు. మనకి దేవుడు సాక్ష్యం చెప్తారనమాట. మన గోత్రం చెప్పుకొని, మన పేరు చెప్పుకొని దండం పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే హోమం కూడా అలా వెలుగుతుంది చూడండి. సాక్షి గణపతి టెంపుల్‌లో మేము దర్శనం చేసేసుకున్నాము. ఎందుకంటే మనకి వీడియోలు లోపల తీయడానికైతే ఉండదు టెంపుల్స్ లోపల. దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ మన టెంపుల్ ఏ ప్లేస్‌కైతే వెళ్ళిపోతున్నామనమాట. చూడండి అసలు ఎన్ని వెహికల్స్ అయితే వస్తున్నాయి, పోతున్నాయి. ఆ రూట్‌లో కంటిన్యూస్‌గా ఇంకా వస్తున్నాయి, పోతున్నాయి అనమాట. ఇంకా మీలో ఎంతమంది ఈ సమ్మర్ హాలిడేస్‌లో శ్రీశైలం వెళ్లారో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమైన ప్లేసు. చాలా ఇష్టం ఆ ఘాట్ రోడ్స్‌లో ట్రావెల్ చేయాలన్నా. ఇంకా దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ మనకి ఒక పార్కింగ్ అన్నట్టు రోడ్ పార్కింగ్ అనే దానికి ఒక రూ. 100 అలా తీసుకున్నారనమాట. 100 ఆర్ 100 బిలో గుర్తులేదు. సో, తీసుకున్నారు. ఇంక అక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేమైతే బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికైతే వెళ్ళాలి. ఇది మనకి ఇక్కడ రౌండ్ సర్కిల్‌లా వస్తది. ఇక్కడ ఒక పెద్ద శివలింగము, అలాగే శివుడు, పార్వతీల విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ బోర్డ్ కూడా పెట్టుంది. మెయిన్ టెంపుల్‌కి వెళ్ళాలంటే రూటు, ఇవన్నీ కూడా బస్ స్టాపు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈజీగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు. మేమైతే మా రూమ్ దగ్గరకొచ్చేసాము. మేమైతే గంగా సదన్‌లో సరస్వతి బ్లాక్ అయితే బుక్ చేసుకున్నాము. చాలా కొత్త బిల్డింగ్ అనమాట. బావుంది బిల్డింగ్ అంతా కూడా. ఈ లోపలైతే ఇంకా బావుందండి. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడైతే రూమ్స్ ట్రై చేయండి. చాలా ప్లెజెంట్‌గా ఉంటది. సో, మేమైతే ఇంకా మార్నింగ్ 3కి లేచాము. లేచి ఇంకా 9:30 వరకైతే రీచ్ అయ్యామనమాట. 3కి లేచాము గానీ మేము స్టార్ట్ అయింది 4:30 అలా అయింది. ఆల్మోస్ట్ 9:30 అలా ఆ టైంలో రీచ్ అయిపోయాము. ఇంకా రూమ్ తీసేసుకొని మాకు దర్శనం అయితే స్వామి దర్శనం నైట్ ఉంది. నైట్ 10:00కి ఉందనమాట. స్పర్శ దర్శనం అది ఉంటే ఎర్లీ అవర్స్‌లో ఉంటది మార్నింగ్. లేదంటే నైట్ ఉంటుందనమాట. సో, మాకైతే నైట్ స్లాట్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఇంక ఎలానో మార్నింగ్ వెళ్ళి ఇంకా డే అంతా కూడా రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి నైట్ పెట్టుకున్నామనమాట దర్శనం. ఇంకా రూమ్‌కొచ్చేసాము. ఇది మా రూము. చాలా బావుందండి. మంచి సమ్మర్ అసలు ఎంత దాహం వేస్తుందంటే ఎన్ని వాటర్, ఎంత కూల్ డ్రింక్స్ తాగామంటే అన్ని కూల్ డ్రింక్స్ తాగాము. మాకే తెలీదు. సో, ఇంకా అట్లాగా మేమైతే రాంగానే రిలాక్స్ అయిపోయి శుభ్రంగా పడుకున్నాము. మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకున్నారు. పాపం వాళ్ళకి ఎక్కడున్నా తప్పదు కదా! లీవ్ తీసుకోలేదు ఆ రోజు. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ 5 ఆ టైంకి ఇంకా లంచ్ కూడా చేయలేదు. బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసి మధ్యలో స్టార్ట్ అయ్యాం కదా! లంచ్ ఏం చేయలేదు. రూమ్‌కొచ్చేసి ఇంక పడుకున్నామనమాట. ఈవినింగ్ 4కి అలా లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఎళ్లి అలా స్ట్రీట్ ఫుడ్ ఏమైనా తినేసి వద్దాము. మళ్ళీ దర్శనం ఉంది కదా! వచ్చి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. 9 వరకు అక్కడ ఉండాలనమాట. తర్వాత మళ్ళీ దర్శనం అయిన తర్వాత ఇంకా ప్రాపర్ డిన్నర్ చేద్దామని చెప్పి ఇంకా టీ, కాఫీ ఏమైనా తాగుదామని స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా ఊర్లోకైతే వెళ్తున్నాము. ఇక్కడ చాలా చోట్ల బ్లాక్ చేసేసి ఉన్నాయి రోడ్స్. అది కొంచెం కన్‌ఫ్యూజన్ అయిందనమాట. ఎటెళ్ళినా సరే ఇలా గేట్స్ వేసేసి ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క ప్లేస్‌లో అయితే రిక్వెస్ట్ చేసుకుంటే పంపించేవాళ్ళు. ఇంకా అక్కడ ఎక్కడికెళ్ళినా ఎందుకో మా పిల్లలు నూడిల్సే అడిగారనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ నూడిల్స్, డిన్నర్‌లో కూడా నూడిల్సే తిన్నారు. సరే ఇంకా బయట వాళ్ళ ఇష్టం కదా అని చెప్పేసి
నూడిల్స్ అయితే బాగున్నాయి, హైజీన్గా ఉంది, ప్లేస్ కూడా హోటల్లో చాలా బాగున్నాయి అన్నమాట టేస్ట్. ఇంకా నూడిల్స్ తినేసి ఇంకా అక్కడ స్వీట్ అవి తీసుకొని తినేసి రూమ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోవాలి మా దర్శనానికి. నా దగ్గర ఫేస్ మాస్క్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే సమ్మర్కి ఫేస్ చాలా ట్యాన్ పట్టేసి మండుతుందనమాట. ఇంకా అందుకనే ఫేస్ మాస్క్ వేసుకున్నాను చల్లగా. తర్వాత ఇంకా రెడీ అయిపోవడం స్టార్ట్ చేశాను. నేనైతే ఈ శారీ మా హౌస్ వార్మింగ్ శారీ, ఇది పింక్ కలర్, గర్ల్స్కి ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ పింక్ కలర్ ఉంటుంది ఫేవరెట్. ఇంకా వీళ్ళిద్దరు రెడీ అయిపోయి ఫస్ట్ నా కెమెరాతో నా ఫోన్తో ఇలా ఆడతారండి. చూడండి ఎక్స్ప్రెషన్స్. వీళ్ళిద్దరికి కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నాను అంటే ఇంకా ఇలాంటి వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తారనమాట. సో ఇంకా అది పక్కన పెడితే నేనైతే ఇలా రెడీ అయ్యాను. సో నాకు ఈ మాల, ఐ మీన్ ఈ హారం అంటే చాలా ఇష్టం అనమాట. ఇది నేను జిఎస్ఎం మాల్లో తీసుకున్నాను. అలాగే ఈ బ్యాంగిల్స్ ఎక్కడ కొనుక్కున్నానంటే, నేను తిరుపతి వెళ్ళాం కదా, మాకు ఈ ట్రిప్లోనే తిరుపతిలో ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. నచ్చాయి నాకు బాగా. అంటే ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్తే ఇలా బ్యాంగిల్స్ తీసుకుంటాం కదా, అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నాను. అవి శారీ కూడా మ్యాచ్ అయినాయి. మా చిన్నోడైతే కుర్తా వేసుకున్నాడు. మా పెద్దోడు ఇంకా అవి అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వడు. వాడు ఇంకా ప్యాంటు షర్ట్ కొత్తది అది వేసేసుకున్నాడు అనమాట. వాడు బర్త్డే టైంలో ఎక్స్ట్రా తీసుకున్నాను, అవి వేసేసుకున్నాడు. ఇంకా మేమైతే దర్శనానికి స్టార్ట్ అయ్యాము. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఆ ఫీలింగ్ నేను చెప్పలేనండి. క్లైమేట్ కూడా మబ్బు వేసి చల్లగా అయిపోయింది, గాలి వస్తూ. ఆ టైంలో స్వామివారి ప్రాంగణంలో గుడిలో అసలు చెప్పలేకపోతున్నాను అనమాట నేను మాటల్లో. అసలు ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే జనరల్గా డే టైం దర్శనం చేసుకుంటే మనకి ఆ ఎండ వేడిలో రష్లో చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరు. కానీ ఎందుకో అన్నీ ఖాళీగా ఉన్నాయి రోడ్లు, గుడి కూడా ఖాళీగా ఉంది. ఓన్లీ ఈ దర్శనానికి ఉన్న వాళ్ళే ఉన్నారనమాట. చల్ల గాలి, పైన చందమామ వెలుతురు, అసలు ప్లెజెంట్గా ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ ఏం చెప్పలేను. ఇంకా చాలా మంచి ఫీలింగ్. ఇంకా ఆ రోజు ఇంకా అట్లా రెడీ అయిపోయి మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. ఒక గంట సేపు అయితే వెయిటింగ్ ఉంది. ఇప్పుడు మనకి తిరుపతిలో కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టి ఎట్లా వెయిట్ చేస్తారో దర్శనానికి లైన్లో, కంపార్ట్మెంట్ వైజ్ ఎలాగ మనల్ని పంపిస్తారో అట్లానే ఇక్కడ మనకి ఒక కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారనమాట. ఒక 2-3 కంపార్ట్మెంట్స్ ఇలా మనం స్పర్శ దర్శనం ఉన్న వాళ్ళకి. సో 1 by 1 ఒక గంట తర్వాత, అంటే ఇంకా దర్శనాలన్నీ క్లోజ్ అయిపోయాక అప్పుడు మనల్ని లాస్ట్ పిలుస్తారనమాట డేలో స్పర్శ దర్శనం ఉన్న వాళ్ళని. సో ఇంకా ఆ రోజు ఇంకా అవన్నీ క్లోజ్ అయిపోయి తర్వాత లాస్ట్కి ఈ కంపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని విడుస్తారనమాట. సో అలాగా మాకు ఒక 1.5 hour అయితే వెయిటింగ్ పట్టింది. ఇంకా అక్కడైతే మేము ఇలా గుడి ముందు, ఇంకా గుడి లోపలైతే ఫోన్స్ అలౌ చేయరు కదా, ముందునే ఇలా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. ఇంక ఈ పిల్లల విషయం చెప్పొద్దండి, ఫొటోస్కే కోఆపరేట్ చేయరు. ఫొటోస్ తీద్దామన్నా, వీడియోస్ తీద్దామన్నా ఇక్కడ నేను వాళ్ళిద్దరిని తిట్టేస్తున్నాను అనమాట. ఇటు వెళ్తే అటు వస్తున్నారు, అటు తిప్పితే ఫోన్ ఇటు వస్తున్నారు. ఇంకా అలా తీసుకున్నాను. ఈ మధ్య మా చిన్నోడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, నేను తీస్తాను వ్లాగ్ అని, నేను తీస్తాను వీడియో అని చెప్పేసి తీసుకున్నాడు ఫోను. వాడు ఏం తీస్తున్నాడు తెలుసా, యానిమల్ లవర్ ఎక్కువ. పక్కన కౌస్ని లేదంటే మూన్ని బాగానే తీసాడు అనిపించింది. ఈ వీడియో అంతా మా చిన్నోడు తీసిన వీడియోనే. ఇంకా వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా లాస్ట్ దర్శనాలు అనమాట. నా శారీ అయితే నాకు బాగా నచ్చింది. నైట్ టైం కదా, కొంచెం షైనింగ్ వస్తూ ఆ రోడ్లో అలా చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్.
ఇంకా మా స్వామి అయితే చూడండి ముందెళ్ళిపోతున్నారు. ఆయన ఏమనుకున్నారంటే తీసుకురావాలి శ్రీశైలం అనుకున్నారు. తీసుకొచ్చేసారు కదా! ఇంకా హ్యాపీగా దర్శనానికైతే వెళ్ళిపోతున్నారు. మేము వెనకాల ఇలా ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ వస్తున్నామనమాట. ఇంకా ఫైనల్‌గా స్వామి దర్శనం అయితే అయిపోయిందండి. విభూది పెట్టుకున్నాం చూసారా? అక్కడ స్వామివారి లింగం దగ్గర విభూది పెట్టారు. ఎంత అయిందంటే అసలు దర్శనం చాలా హ్యాపీగా అనిపించింది. లోపల చాలా సేపు ఉన్నాము. స్వామివారి దర్శనం చేసుకున్నాము. తర్వాత మనకి అమ్మవారు భ్రమరాంబికాదేవి శక్తిపీఠాల్లో శక్తిపీఠము. అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. సో, చాలా పవర్‌ఫుల్ ప్లేస్ అనమాట. ఇంకా అక్కడ అన్ని లింగాలు ఉంటాయి. అవన్నీ దర్శించుకుని టైం ఎంతయిందో తెలుసా అండి? 1 అయిందప్పుడు. 1:30 అవుతుంది. 1 అవుతుంది. 1:30 కాదు. 12:30-1 ఆ టైం అనమాట. అంత ప్లెజెంట్‌గా ఉందనమాట ఆ టైంలో. మాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే తిరుపతిలో కూడా మీరు చూస్తే వీడియోస్ నైట్ టైం ఎక్కువ ఉండేవాళ్ళం స్వామి గుడి ముందు కూర్చొని. ఒకరోజైతే 2 వరకు అట్లా కూర్చున్నామనమాట. పూజలు, దర్శనాలు అన్నీ చేసేసుకొని, డిన్నర్ చేసేసుకొని ఇంకొచ్చి కూర్చున్నాము. గోపురం ముందు అలా కూర్చున్నాము. ఇంకా అలాగా అనిపించింది. ఇంకా రూమ్‌కొచ్చేసి గుడి నుంచి ఇంకెక్కడికి ఎళ్ళొద్దు. డిన్నర్ చేయాలనమాట. కానీ ఇంకా రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం మళ్ళీ. మా డ్రెసెస్ చేంజ్‌లోకొచ్చేసాము. ఇంకెక్కడికెళ్ళినా ఇదైతే తప్పదనమాట. వాటర్ ఎంత వాటర్ తాగామో అసలు మాకే తెలీదండి. అసలు కూల్ డ్రింక్స్ అయితే టన్నులు తాగేసి ఉంటాం అనుకున్నాను. అన్నీ తాగామనమాట ఈ తిరుపతి, శ్రీశైలం ట్రిప్‌లో. ఇంకా నేనైతే సరదాగా అలాగా పువ్వులతో కొప్పు కట్టుకున్నాననమాట. ఇంకా మా డిన్నర్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఉన్నాయి. కొన్నైతే ఉన్నాయి. లేట్ నైట్ అయినా సరే ఫుడ్‌కి. అంటే మేము మార్నింగ్ ఎక్కడ తిన్నామో అక్కడే బావుందనిపించింది. ఇంక అక్కడే ఎళ్ళిపోయి పిల్లలకైతే నూడిల్స్ ఇప్పించేసాము. మేము గూడా ఏదో టిఫిన్ పరోటాస్ అవి తిన్నాము. ఇంక మళ్ళీ కూల్ డ్రింక్స్ తాగేసి రూమ్‌కైతే వచ్చేసామనమాట. అది మా శ్రీశైలంలో ఫుల్ డే వ్లాగ్. సో, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాను. బాయ్. టేక్ కేర్.